అంతా ఎలా ఉన్నారు? మేమేనండి మీ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. సూర్య అయితే వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సూర్య. మనమైతే విరూపాక్ష టెంపుల్లో అయితే ఉన్నాము. ఇక్కడ మౌంటైన్స్ కాలనీ కూడా ఉంది. ఇవన్నీ తిరిగి అయితే చూసేసాము. ఈ విరూపాక్ష టెంపుల్ని కూడా చూసేసాము. ఈ కాలం నాటిది కాదు, చాలా పురాతనమైన క్రీస్తు శకం 7వ శతాబ్దపు కాలం నాటిది. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపాలుగా అన్నీ అయితే అప్పటి కాలంలో ఇవన్నీ ఒక మార్కెట్ ఏరియా మాదిరిగా 2 అంతస్తులుగా ఉండే ఈ మండపాలన్నీ ప్రతి ఒక్కటి మార్కెట్ ఏరియాగా, అంటే ఇక్కడ అన్ని అంగళ్ళు పెట్టుకొని అమ్మేవాళ్ళుగా, ఎంత పురాతనమైన కాలం నుంచి ఇక్కడ మార్కెట్గా ఉండింటుంది. అప్పటి కాలాన్ని ఇమాజిన్ చేసుకుంటే ఏ విధంగా ఎంత అద్భుతంగా ఉండింటుంది ఈ ప్రదేశం అనేది. మొత్తం భక్తులతో చిరు వ్యాపారులతో కలకలలాడుతూ ఉండింటుంది. ఈ మండపాలు, ఈ మార్కెట్లు అనేవి ఈ టెంపుల్ దగ్గర నుంచి చూసుకుంటే అదిగో ఆ చివర ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పై వరకే ఉన్నాయి ఈ మార్కెట్ ఏరియాలుగా. మండపాలుగా అన్నీ అంత దూరం మొత్తం చిరు వ్యాపారులు అంట, కూరగాయలు ఇక అమ్మి ఉండొచ్చు. ఆ కాలంలో ఈ రత్నాలు, వైడూర్యాలు, రత్నాలు, వజ్రాలు కూడా అమ్మేసి ఉండొచ్చు. ఎందుకంటే అంత పురాతనమైన, అప్పుడంటే వాటికి అప్పటి కాలంలో ఎక్కువగా దొరికే ప్రదేశాలుగా వాటికి విలువ అనేది ఇప్పటి లెక్కతో పోల్చుకుంటే అప్పుడు ఎక్కువే ఉన్నా కానీ అవి ఎక్కువ దొరుకుతూ ఉండిటాయి. ఆ విధంగా ఇక్కడైతే ఈ మార్కెట్లో అమ్ముతూ ఉండుండొచ్చు వాళ్ళు. కృష్ణదేవరాయలంలో ఈ రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకున్నాము, సినిమాల పరంగా చూసాము. ఇక్కడైతే ఆ మండపాలు ఆ విధంగానే తలపిస్తున్నాయి. నా ఇమాజిన్ ప్రకారంగా అయితే మొత్తం అవే మండపాలు. టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఆ మండపాలే. ఇక ఇట్లాంటి ప్రదేశాలు మరిన్ని దాగి ఉన్నాయి ఈ హంపీలో. ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసేద్దాం. ప్రాజెక్ట్ LR డే 129 సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న అంటూ మన జర్నీని ఇక స్టార్ట్ చేసేద్దామారా మాస్ట్రో. ఇక వెళ్ళిపోదాం మరికొన్ని ప్రదేశాల వైపుగా. ఈ హంపీలో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటూ ఆ కాలనీకి కూడా బాయ్ చెప్పేసి టెంపుల్స్ కాలనీకి కూడా మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. ఇక మాస్ట్రోపై కలుద్దాం. చూసుకుంటే ఇవన్నీ మార్కెట్ మండపాలే. ఆ టెంపుల్ ఎక్కడో ఉంది. అక్కడి నుంచి మొత్తం ఒక 1/2 కిలోమీటర్ దగ్గరకైనా ఇంత మార్కెట్ మండపాలుగా ఉన్నాయి అంటే 2 అంతస్తులుగా పైన కింద మొత్తం రాళ్ళనే పేర్చారు. తిరుపతి అన్న అలా మొత్తం ఇక్కడ టెంపుల్ అక్కడెక్కడో అక్కడగా ఉంది టెంపుల్. అక్కడి నుంచి ఇక్కడికైనా కానీ ఒక్కసారి ఇక్కడంతా ఆ కాలం నాటి 7వ శతాబ్దపు కాలం అంటే ఏ విధంగా ఉంటుంది. ఈ రోడ్డును తీసి పారేస్తే నేచర్ మధ్యన, కొండల మధ్యన చూడండి ఈ మండపాలు అనేవి. మనమైతే ఇప్పుడున్నాము ఈ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్లో భాగంగా శశి వెంకలు గణేష్ దగ్గర. అయితే మొత్తం ఈ గణేష్ని కూడా ఆ శిల్పాల రాళ్ళతోనే చెక్కేశారు. ఇలాంటివన్నీ ఉన్నందుకు మనం ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. మన భారతదేశంలో ఉన్నందుకు ప్రొటెక్ట్ ద మౌంటైన్స్. మనమైతే పొల్యూషన్ చేస్తూ ఉండొచ్చు కానీ మన భూమికి ఊపిరితిత్తులు లాంటివి కొండలు అనేవి. కొండల్ని మనమే ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇలాంటి కళా సంపద ఉన్నందుకు మనం ఎంతో ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ కానీ ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం వెళ్తున్నది హంపీలోని శ్రీకృష్ణ టెంపుల్. శ్రీకృష్ణ టెంపుల్ ఇది. ఆ కాలం నాటి గోపురం ఇంకా పైకి ఉంటుంది. అదంతా కాలక్రమేణా కూల్చివేయడమో కూలివేతకో గురైపోయి అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అసలుకు. చిన్నవిగా ఏ విధంగా తయారు చేసేసారో. ఇటువైపు కూడా అదే విధంగా. ఇక్కడైతే లోపల మండపాలుగా గుడి చుట్టూరు ఈ మండపాలుగా ఉన్నాయి. ఇక గుడి ప్రాంగణం అయితే అబ్బా మహా అద్భుతమే. ఇదైతే ఎంత అద్భుతంగా ఉంది. మొత్తం బండరాళ్ళే చెక్కేశారు ఈ విధంగా అయితే. ఇంకా ఈ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ చూసుకున్నా కానీ మొత్తం పైన బండరాయే నిర్మాణం. కృష్ణా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకో ఈ గుళ్ళన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసే ఉన్నారు కొన్ని. ఒక విరూపాక్ష టెంపుల్ తప్పితే ఈ మండపం అయితే పూర్తిగా రాళ్ళే నిలబెట్టేసి చేసేసారు. లోపలగా అయితే టెంపుల్ మహా అద్భుతాలే కదా ఇవి. ఒక్క చోట కూడా తప్పు అనేది పోకుండా
ఈ విధంగా పర్ఫెక్ట్ నెక్స్ట్గా చేసేసారంటే మహా అద్భుత కళాఖండాలు ఇవన్నీ. ఇంకా ఇది శ్రీ కృష్ణ టెంపుల్ ఇన్ హంపీలో అది టెంపుల్ భాగము. ఇంకా ఇవన్నీ మండపాలుగా గుడి చుట్టూరు ఉన్నాయి. మొత్తం రాయే, ఒక కొండనే ఈ విధంగా చేసేసారు. ఇంక ఇక్కడైతే కొన్ని శిల్పాలు కూడా, శిలా శాసనాలు ఏవో సాంస్క్రిట్ మరి ఏ భాష ఇది ఇలా చెక్కేశారు ఈ రాళ్ళపైనే. అయితే ఎంట్రన్స్లుగా ఇది ఏ రకం నాటి జంతువు ఏంటో మొత్తం బండలే చూడండి, చిన్న చిన్న బండలైనా ఈ విధంగా వీళ్ళు చెక్కేశారంటే మొత్తం గదలతో నింపేశారు. అవి గదలు. మనమైతే ఇప్పుడు వచ్చేసాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడైతే లార్డ్ శివలింగంలో ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఒక అద్భుతమే దాగి ఉంది. ఇక్కడ చూడండి, మహా అద్భుతమే. ఇక్కడ అయితే కాకంటే ఈ విగ్రహానికి దీన్ని సగం చెక్కి ఆపేశారో తెలియదు, దీన్ని నాశనం చేశారో, దీన్ని నాశనమే చేసేసారు. ఇక్కడైతే లార్డ్ శివ వర్షతో గంగా జలంతో ఎప్పుడు అభిషేకానికి జరుగుతూనే ఉంటుంది. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది. కిందైనా కానీ నీళ్ళల్లోనే శివ అయితే, ఇంకా పైనుంచి అయితే వర్ష వచ్చినప్పుడు అంతా అభిషేకమే. ఇక్కడైతే ఒక్క చోటని కాదు, ప్రతి అరౌండ్ ఒక 20 కిలోమీటర్లలో ప్రతి చోట ఇలా హంపి ఆనవాళ్ళు, అప్పటి కాలం నాటి నగరాలుగా, మండపాలుగా అన్నీ చాలా ఉన్నాయి. ప్రతి చోట అరౌండ్ 20 కిలోమీటర్లలో హంపి మొత్తం. మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు హంపిలోని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్కి. అందులోని ఒక నోట్ అయితే దాక్కొని ఉంది. ఆ నోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ నోట్ ఏంటో కనుక్కోండి. ఇప్పుడు దానికైతే మనం 500 నోట్ చూసేసాం, 100 నోట్ చూసేసాం. రాణికా బావు అంటూ 100, రెడ్ ఫోర్ట్ అంటూ 500, శాంతి స్తూప్ అంటూ 200, ఇక ఎల్లోరా కేవ్స్ అంటూ 20 రూపీస్ నోట్ చూసేసాము. ఇక ఇక్కడైతే ఉంది ఇంకొక నోటు. ఇక మిగిలి ఉన్నది 2 నోట్లే. అందులో ఒక నోట్ అయితే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. మరి ఎంత దూరంలో లేదు. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇక్కడైతే మనం ఇప్పుడు హంపి వరల్డ్ మోస్ట్ హెరిటేజ్ సైట్ ప్రదేశానికైతే వెళ్తున్నాము. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో మరి ఎంతో దూరంలో లేము, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వెళ్తూ ఉన్నాము. పొల్యూషన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. మనమైతే వితౌట్ పొల్యూషన్ కాబట్టి అలౌడే. ఇది ఆ ఎల్లోరాలో మాదిరిగా కాకుండా ఇక్కడైతే సైక్లింగ్ చేసే మాదిరిగానే ఉంది. ఎల్లోరాలో అయితే మొత్తం మెట్లు కొండలపైనే, అజంతాలో అయితే నేరుగా అక్కడి వరకు వెళ్ళేసి నడిచేసాము. ఇక్కడైతే ఇంక నడిచి వెళ్ళొచ్చు. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, అందులో అయినా వాళ్ళు డ్రాప్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వరల్డ్ మోస్ట్ హెరిటేజ్ సైట్లకైతే వచ్చేసాం. మరి ఎంతో దూరంలో కాదు, అక్కడగా కనిపిస్తూ ఉంది. అమ్మో, వావ్ వావ్ వావ్, అద్భుతాలే. ఇక్కడ కూడా ఏంటియో ఎంట్రన్స్ మాదిరిగా కట్టేశారు. మెయిన్ ఈ ఎంట్రన్స్లోనేమో అయ్యి వాటి మధ్యలో వెళ్ళాలేమో. ఇక్కడైతే రోడ్డుగా వీళ్ళు వేసేసారు. ఏంటి అసలు ఎలాంటి కట్టాలి ఇవి? కాడైతే వాము ఏందయ్యా, అదేందో పెద్ద నడకదారి మార్గానే ఉంది ఆ కొండపైన అయితే. ఏంటో చూద్దాం మరి. ఆ కొండపైన అయితే ఇంకా కిష్కింద కాండే జరిగిన సంఘటనలుగా చెప్పుకుంటున్నారు. కిష్కింద నగరి, కిష్కింద కాండ. మనమైతే ఇప్పుడు శ్రీ విజయ విఠల్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మన మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. ఇక లోపలికైతే ఫోన్స్ అలౌడ్ ఉంటాయి. మరి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి, ఆ గేట్ దగ్గర తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి టికెట్ అయితే తీసేసుకొని మనం వెళ్ళిపోదాం లోపలికి. విజయ విఠల్ టెంపుల్.